ఫ్రెండ్స్ మనకి రియల్‌మి నుంచి చూసుకుంటే మాత్రం ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. చాలా బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇందులో మనకి రియల్‌మి 15 సీరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ 15 సీరీస్‌లో మనకు మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. విత్ ప్రైస్ కూడా చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బడ్జెట్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ 15 సీరీస్ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. ఈ వీడియోలో మనం ఏ మొబైల్ గురించి తెలుసుకుందాం అనుకుంటే రియల్‌మి 15 ప్రో మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం. దీని మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మామూలుగా లేవని చెప్పుకోవచ్చు. చాలా అమేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దీని బడ్జెట్ కూడా చాలా హైలైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ బడ్జెట్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రియల్‌మి 15 ప్రో గురించి తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది. ఎందుకంటే ఇందులో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. విత్ మనకు అప్డేట్ కూడా చాలా బెటర్ అప్డేట్స్ అయితే ఇందులో లభించే అవకాశం ఉంది. విత్ ప్రైస్ దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ హైలైట్ అయితే మాత్రం ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకున్నారో వాళ్ళైతే ఈ పూర్తిగా వీడియో అయితే తప్పకుండా చూడండి. 100% మీకు ఇది నచ్చుద్దని అయితే తప్పకుండా అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆ రకంగా ఉంది. దీనికి హైలైట్ వచ్చి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే తప్పకుండా చూసే అవకాశం అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ మన మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ ఏమైనా ఇంప్రూవ్ చేశారా కాదా అని తెలుసుకుందాం. ఎందుకంటే డిజైన్ చూసుకుంటే మనకు ప్రీవియస్ రియల్‌మి 14 సీరీస్‌లో చూసుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం పాలరాయి విత్ మనకు వేగన్ లెదర్ ఫినిష్ అయితే ఉండేది. కాకపోతే ఈసారి ఇందులో చూసుకుంటే మాత్రం గ్లాసీ ఫినిషింగ్ విత్ వేగన్ లెదర్ ఫినిష్ కూడా లభిస్తుంది. కెమెరా లుక్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉంది. కెమెరా లుక్ అయితే కొంచెం చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో తెలియనివ్వండి. నన్ను మాత్రం డిజైన్ కొంచెం ఇంప్రూవ్ చేశారైతే నేను అనుకుంటున్నాను. నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. కొంచెం డీసెంట్ డిజైన్ అయితే అనిపించింది. నా ఒపీనియన్ అయితే. మీ ఒపీనియన్ అయితే ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే ఈ డిజైన్ విషయం పక్కన పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మొబైల్ హార్ట్ వచ్చి మాత్రం ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం ఇందులో మెయిన్ ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి 8 జెన్ 3 ప్రాసెసర్ అయితే లభించే అవకాశం ఉంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.8 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చి విత్ మనకు 4 నానోమీటర్‌లో లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తది. ఎవరికైతే బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే వాళ్ళకి ఈ ప్రాసెసర్ అనేది చాలా మోర్ దెన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్‌లో యూజ్ చేసుకొని మనం ఏదైతే బీజీఎం లాంటి గేమ్స్ ఉంటాయో అవైతే మనకు 90 ఎఫ్‌పిఎస్ అయితే గేమ్స్ అనేది కొంచెం డీసెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. విత్ మల్టీ టాస్కింగ్ అనేది ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకు ప్రాసెసర్‌లో ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇన్‌బిల్ట్ గ్రాఫిక్స్ కూడా ఉంటది కాబట్టి ఇందులో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభించే అవకాశం ఉంది. ఈ ప్రాసెసర్‌లో చూసుకుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అయితే నేనైతే తప్పకుండా అనుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిందే స్నాప్‌డ్రాగన్ నుంచి 8 జెన్ 3 ప్రాసెసర్ అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే లభించే అవకాశం ఉంది. ఈసారి ఇందులో కూడా చాలా బెటర్‌గా వర్కబుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాకైతే ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే మీకు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ వాడుతున్నారో వాళ్ళ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేయండి. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని మిగతా వాళ్ళకైతే క్లారిటీగా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటది. ఓకే ఫ్రెండ్స్ ఇది ప్రాసెసర్ మీద అయితే నా ఒపీనియన్ అయితే ఇలా ఉంది. అలాగే డిస్‌ప్లే విషయానికి వస్తే మాత్రం 6.7 ఇంచ్ ఆమ్లెడ్ డిస్‌ప్లే లభిస్తుంది. విత్ కర్వ్ డిస్‌ప్లేతో లభించే అవకాశం ఉంది. విత్ మనకు 120 జీపీఎస్ లభిస్తుంది. అలాగే బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం పీక్ బ్రైట్‌నెస్ వచ్చి మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. విత్ మనకి డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి కాబట్టి సెన్సార్ అనేది కొంచెం బెటర్ సెన్సార్ అని అలాగే డిస్‌ప్లే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హెచ్‌డీ10 సపోర్ట్ కూడా లభిస్తుంది కాబట్టి ప్రైమ్ వీడియోస్ అలాగే మనకి అమెజాన్ వీడియోస్ ఇలాంటి మన కంటెంట్ అనేది హెచ్‌డీలో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే కలర్స్ కూడా కొంచెం నేచురల్‌గా కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి డిస్‌ప్లే కలర్స్ వచ్చి మాత్రం 1.7 బిలియన్ వరకు అయితే కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నేచురల్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్‌గా డిస్‌ప్లే కూడా కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకు కలర్స్ అనేవి కొంచెం నేచురల్‌గా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. డిస్‌ప్లే విత్ ప్రాసెసర్ రెండైతే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ బడ్జెట్‌లో బెస్ట్ గేమింగ్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే ఒకసారి అయితే తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చుద్ది అయితే నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి దీనికి ప్రైస్ అనేది కొంచెం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ తెలియాలంటే మాత్రం వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు అప్పుడే క్లారిటీ వచ్చేస్తది. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది. విత్ మనకు కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇది వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి ఇది కూడా ఎగ్జాక్ట్‌గా 50 మెగా పిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. దీని సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం ఐఎంఎక్స్ నుంచి డబుల్ ఎక్టివ్ సెన్సార్ లభిస్తుంది. విత్ మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే టెలిఫోటో లెన్స్ ఫ్రెండ్స్ ఇది 50 మెగా పిక్సెల్ ఈ 3 కెమెరాలు చేసుకుని మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం 4K 30 ఎఫ్‌పిఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ ఓఎస్ కూడా లభిస్తుంది కాబట్టి స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా మనం 4K 30 ఎఫ్‌పిఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా బెటర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ వర్కబుల్ కెమెరాస్ కావాలనుకుంటే మాత్రం ఈ రియల్‌మి 15 ప్రోని కూడా ఒకసారి అయితే తప్పకుండా చూడండి. ఈసారి ఇందులో కెమెరాస్ కూడా కొంచెం బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. అక్కడ బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్ కూడా లభిస్తుంది. అలాగే ఈ బ్యాక్ సైడ్ కెమెరాలో మనకి ఏఏ వీడియో రికార్డింగ్ విత్ మనకి రియల్ వీడియో రికార్డింగ్, పోర్ట్రైట్ షాట్స్ అలాగే మనకి నైట్ మోడ్స్ ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే లభించే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ క్వాలిటీ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ ఏదైతే కెమెరా ఉందో రియల్‌మి 15 ప్రో గురించి అయితే చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ కెమెరాస్ అయితే ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే. ఫ్రెండ్స్ అలాగే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకున్న మాత్రం 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రియల్‌మి 15 ప్రో నుంచి చూసుకుంటే. ఎందుకంటే 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా ఇచ్చినా కూడా మనకు 4K 30 ఎఫ్ఎస్ వీడియో రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే లేదు. కాకపోతే ఫుల్ హెచ్‌డీలో 60 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ స్టేబిలైజేషన్ కూడా మనకు
ఫుల్ హెచ్‌డీ 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ సైడ్ కూడా మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. లాంచ్ అయ్యే వరకైతే మనకు ఫ్రంట్ సైడ్ 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంటది అనుకుంటున్నాను. అనుకుంటే మాత్రం అది ఉంటే మాత్రం చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా మోర్ దాన్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా కెమెరా చూసుకుంటే మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. రియల్‌మీ 15 ప్రో గురించి చూసుకుంటే మాత్రం నాకైతే కెమెరా విత్ బ్యాక్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా కెమెరాస్ అయితే బాగా నచ్చినాయి. విత్ బ్యాటరీ పర్ఫార్మెన్స్‌కి వెళ్ళిపోతే మాత్రం బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం 6300 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. విత్ మనకి సిలికాన్ కార్బన్‌తో అయితే బ్యాటరీ తయారు చేసే పద్ధతి ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దీని చార్జర్ విషయానికి వస్తే మాత్రం 45 వాట్స్ సూపర్ క్విక్ చార్జర్ లభిస్తుంది కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి 8-17 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం ఎంత హెవీగా వాడినా కూడా మినిమమ్ 1 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం 1.5 డే నుంచి 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. అంటే కంటిన్యూ‌గా యూజ్ చేసుకుంటే మాత్రం 14 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. హెవీగా గేమ్స్ ఎవరైతే ఆడతారో చూడు మనకు స్టార్టింగ్ నుంచి ఒక 100% నుంచి 0% దాకా గేమ్స్ ఆడే వాళ్ళకైతే 14 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. విత్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ చూసుకుంటే. ఓవరాల్ గా ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో బేస్ మోడల్ మనకి 8 జీబీ నుంచి 120 అయితే లభించే అవకాశం ఉంది. విత్ మనకి మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే లేదు. అలాగే హై మోడల్ చూసుకుంటే మాత్రం 12 జీబీ ర్యామ్ అలాగే 512 జీబీ స్టోరేజ్ అయిన మొబైల్ అయితే లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 3.1 లభిస్తుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి రియల్‌మీ UI6 అయితే లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుంటే మాత్రం 3+4 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే తప్పకుండా లభించే అవకాశం ఉంది. అలాగే మనకి ఐపీ రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP68, 69 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది. అంటే మనకి వాటర్‌లో పడ్డా కూడా మనకి 1.5 మీటర్‌లో మనకు వాటర్‌లో పడ్డా కూడా మొబైల్ సర్వే అయితే అవ్వగలుగుతుంది. ఎందుకంటే మనకి IP68, 69 రేటింగ్ ఉంటది కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఫీచర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్స్ అలాగే మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్ ఇలాంటివి అయితే ఏం సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే లేవు. మైబీ సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బెటర్‌గా ఉండు. కాకపోతే ఇవైతే సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఆడియో పరంగా చూసుకుంటే మాత్రం హై రేస్ ఆడియో అయితే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మైబీ చూసుకుంటే మాత్రం అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ అయితే ఇలా ఉంది. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్‌గా ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఈ రకంగా స్పెసిఫికేషన్ అయితే లభిస్తున్నాయి. అలాగే దీని బడ్జెట్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ మీద ఒక క్లారిటీ అయితే చెప్తాను. చాలా బెటర్ స్పెసిఫికేషన్ అయితే నేనైతే అనుకుంటున్నాను. ప్రాసెసర్ విత్ కెమెరాస్ విత్ డిస్‌ప్లే విత్ బ్యాటరీ ఈ 4 అయితే నాకు చాలా బెటర్‌గా నచ్చినాయి. ఎవరికైతే బడ్జెట్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలంటే మాత్రం ఈ 4 తప్పకుండా చూడండి మీకు. ప్రాసెసర్ బాగానే ఉంటే మాకు డిస్‌ప్లే కొంచెం బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. కెమెరా బాగుంటే మీకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం బెటర్‌గా ఉండే అవకాశం ఉంటది కాబట్టి ఇందులో అన్ని బాగానే ఉన్నాయి కాబట్టి ఆల్ ఇన్ వన్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళైతే దీన్నైతే తప్పకుండా చూడండి. కాకపోతే దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం ఏదైతే బేస్ మోడల్ ఉందో 8 జీబీ ర్యామ్ 128 జీబీ వేరియంట్ వచ్చి ఎంత లేదన్నా మాకు 27,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అంటే ఓవరాల్‌గా వీళ్ళు 27,000కి లాంచ్ చేస్తారు. కాకపోతే ఇంక్లూడ్ మన కార్డ్ ఆఫర్ మీద చూసుకుంటే మాత్రం 25,000 అయితే లభించే అవకాశం ఉంటది కాబట్టి ఈ బడ్జెట్ ఒకవేళ 25,000 అనుకుంటే మాత్రం మీరు జూలై 24 దాకా ఆగండి. ఎందుకంటే జూలై 24కి అయితే మనకి మొబైల్స్ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది కూడా మీకు ఏదైతే బేస్ మోడల్ ఉందో 8 జీబీ ర్యామ్ 8 జీబీ ర్యామ్ 128 జీబీ వేరియంట్ వచ్చి మాత్రం 25,000లో లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ 25,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదని నేను అడుగుతా మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ వీడియో మీద మీకు క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్ మీరు చూసిన టెక్నికల్ అరివింతలకు ఇది రియల్‌మీ 15 ప్రో గురించి అయితే మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.